వేములవాడ మహాశివరాత్రి జాతరోత్సవాలను పురస్కరించుకుని పట్టణంలోని రాజన్న ఆలయం వద్ద లక్ష్మీ గణపతి కాంప్లెక్స్ లో వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మాజీ బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాసవి మాతా సేవా సమితి ఆధ్వర్యంలో మహాశివరాత్రి జాతర సందర్భంగా ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజన సదుపాయం ఏర్పాటు చేయడం సంతోషకరమని, తమ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసినందుకు సంతోషంగా ఉందన్నారు. అన్నదాన కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. కొంచెం సైడ్ జరుగుర్రి, సైడ్ అందరు పడతారు. ఇక్కడ బాబు ఇక్కడ మాది ఫోన్ ఎన్నికడు దాదాపు 30 సంవత్సరాల నుంచి కూడా ఆర్యవైశ్య సమితి తరఫున ఈ మధ్యకాలంలో మనశాంతి తరఫున వచ్చే యాత్రికులకు అన్లిమిటెడ్ దాదాపు పొద్దున ఉంది. మన శివుని భక్తులకు ఏదైతున్నదో మంచి రుచికరమైన భోజనం, ఇది నామమాత్రం కాకుండా హోటల్లో తింటే ఏదో ప్రాబ్లం ఉంటుందనే బాధ కాకుండా చేసే సదుపాయాలు ఏవైతున్నాయో ఆర్యవైశ్య సోదరులందరికీ దీనికి సహకరించే ప్రతి వ్యక్తికి చాలామంది కూడా దాతలు చెప్పకుండా కూడా విరాళాలు ఇస్తూ ఉన్నారు. వారికి ఆ భగవంతుని అనుగ్రహం ఉండాలి, ఆ రాయరాష్ట్ర స్వామి అనుగ్రహం ఉండాలని కోరుతూ దీనికి సహకరించే ప్రతి వ్యక్తులను కూడా దీన్ని పూర్తి ఎత్తున పెద్ద ఎత్తున కూడా భక్తులందరూ ఉపయోగపడే కోరుతూ ఉన్నాం. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజేశ్వర సన్నిధిలో నేటి నుంచి 3 రోజులు మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమవుతున్న సందర్భంలో ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం ఈ మహాశివరాత్రి వేళ జరుగుతున్న పండుగ రాష్ట్ర ప్రభుత్వ పండుగగా ప్రభుత్వ పక్షాన పట్టు వస్త్రాలు ఈరోజు సాయంత్రం గౌరవనీయులు రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్ చేతులుగా పంపేటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ తెలంగాణతో పాటు పక్కన ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర మనతో విడిపోయిన ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చేటువంటి భక్తులకు సుమారు 4 లక్షల మంది భక్తులు వస్తారని చెప్పని అనేక ఏర్పాట్లు చేస్తున్న సందర్భంలో భక్తుల రాక మొదలైన సందర్భంలో వేములవాడ పట్టణంలోని వాసవి మాతా సేవా సమితికి సంబంధించినటువంటి పెద్దలు, మన చారిటబుల్ సంస్థకు సంబంధించినటువంటి గౌరవ సభ్యులందరూ కూడా కలిసి గత కొద్ది సంవత్సరాలుగా స్వామివారి సన్నిధిలోకి వచ్చేటువంటి భక్తులకు ఉదయం అల్పాహారము, మధ్యాహ్నము కూడా భోజనము, అల్పాహారము 3 రోజులు కూడా అంకిత భావంతో, భక్తి భావంతో, భక్తి శ్రద్ధలతోటి లోక కళ్యాణం జరగాలని వచ్చేటువంటి భక్తులకు నాణ్యమైనటువంటి భోజనాన్ని అందించేటువంటి కార్యక్రమం చేస్తూ ఈ సంవత్సరం కూడా ఈ 3 రోజులు జరిగేటువంటి ఈ మహాశివరాత్రి పర్వదినాలు పురస్కరించి వచ్చేటువంటి భక్తులకు సుదూర ప్రాంతం నుంచి ఆయా ప్రాంతీయ భక్తులకు మరి ఈనాటి నుంచి అల్పాహారము, భోజనము ఏదైతే ఉచితంగా వాసవి సేవా సమితి మణిచేట ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసి మా చేతుల మీదుగా పార్టీలకు అతీతంగా ఈ ప్రాంతంలో సేవా భావంతో ముందుకు ఉన్నటువంటి వాళ్ళందరినీ ఆహ్వానించి పట్టణ పెద్దలతో పాటు ఉత్సవ కమిటీ సభ్యులు ఆహ్వానించి మా చేతుల మీదుగా ఈరోజు అన్నదాన కార్యక్రమం ప్రారంభించినందుకు వారికి మా వైపు నుంచి ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ అన్నదాత అన్ని దానాల కొంటే మిన్న అన్నదానం అయినటువంటి నానుడికి నిదర్శనంగా ఈ అన్నదానం సహకరిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు అందాలని చెప్పని శివరాత్రి ఉత్సవాల సందర్భంగా వారి కుటుంబాలు సుఖ సంతృప్తి ఆరోగ్యం ఉండాలని చెప్పిన సందర్భంగా ప్రార్థన చేస్తూ మరి ప్రతి ఏటా కూడా దినదినం అభివృద్ధి చెందుతున్నటువంటి పెరుగుతున్నటువంటి భక్తుల వృద్ధికి అనుగుణంగా ఈ కార్యక్రమం చేయడం ఆనందదాయకమైన అభినందనమైన మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నేను నా వైపు నుంచి ప్రత్యేక అభినందన అందజేస్తున్నా. ఈ 3 రోజులు కూడా స్వామివారి సన్నిధిలోకి వచ్చేటువంటి భక్తులకు అందరం కలిసి గట్టిగా
నిలబడి సుదూర ప్రాంతంలో వచ్చి భక్తులకు మెరుగైన సేవలు అందిద్దామని చెప్పి ప్రభుత్వం పక్షాన పట్టణ పక్షాన అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు సాగి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని చెప్పిన సందర్భంగా నేను తెలియజేస్తూ అందరికీ పేరు పేరున ఉదయం నమస్కారం తెలియజేస్తా ఉన్నాను.